గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్. మీ అందరినీ ఇక్కడ ఎందుకు కూర్చోపెట్టారు మీ అందరికీ తెలుసు. లంచ్ చేయడానికని తీసుకొచ్చి కూర్చోపెట్టారు. మీరు ఇంతవరకు ఎక్కడ చూసుండ్రు, కొంచెం విచిత్రంగా ఉంటుంది. అంటే జనరల్గా చాలా ప్లేసెస్లో ఓపీ పేషెంట్స్కి ఎక్కడ లంచ్ ఇవ్వడం చూసుండ్రు. మేము ఎందుకు ఈ డెసిషన్ తీసుకున్నామంటే ఇక్కడికి వచ్చిన పేషెంట్స్కి ప్రొసీజర్లని సార్ కౌన్సిలింగ్ అని ఈవినింగ్ లేట్ అయిపోతుంది. వాళ్ళని బయటకు వెళ్ళి లంచ్ చేసి రండి అంటే ఇబ్బంది పడుతున్నారు. దాంతో మా ఇంటికి వచ్చిన గెస్ట్లు ఎవరు ఇబ్బంది పడకూడదు అన్న ఉద్దేశంతో లంచ్ ఇక్కడే పెడదామని నేను ఆలోచించాను. మా డాక్టర్ గారికి చెప్పాను. ఆ ఆలోచనని ఆచరణలో పెట్టారు సార్. ఆగస్ట్ నుంచి ఇది కంటిన్యూగా జరుగుతుంది. ఇక్కడికి వచ్చిన పేషెంట్లందరికీ మేము ఇక్కడ లంచ్ ప్రొవైడ్ చేస్తున్నాం. డాక్టర్ గారు ఈ ఐడియాకి అలాగే నెక్స్ట్ ఇంకో పాయింట్ ఏంటంటే మంచి ఆహారం ఏం తీసుకుంటే మంచిది అనేది ఈ మధ్యకాలంలో చాలామందికి డౌట్ ఎక్కువ ఉంటుంది. ఏ ఆహారం తీసుకోవాలి, ఏది మంచి ఆహారం అనేది. దీంట్లో పెద్ద లాజిక్ లేదండి. మంచి ఆహారం అంటే మీరు మంచి మనసుతో స్వీకరించే ఆహారం. అలాగే సెకండ్ పాయింట్, మీకు మంచిగా వండి పెట్టే మనసు ఉండాలి. నెక్స్ట్, మీ చేతికి అందించే చేతులు మంచి చేతులతో తీసుకోవాలి. ఈ 3 పాయింట్లు ఉంటే చాలు, మంచి ఆహారం అవుతుంది. మంచి మనసు అంటే మన అమ్మ మన మంచి కోరుకుని మనకి వంట చేసి పెడతారు. అలాగే మన భార్య మంచి మనసుతో మనకి వండుతారు. దాన్ని మంచి మనసుతో వండడం అంటారు. ఇంకా మీరు మంచి మనసుతో స్వీకరించండి. తినేటప్పుడు టీవీలు చూస్తూ ఫోనులు నొక్కుతూ, జనరల్గా ఈ మధ్య చేసే పని అదే, అందరూ ఫోనులు నొక్కుతూ కాకుండా చక్కగా మీకు పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా పుట్టాలి అని మంచి మనసుతో ఆలోచించి స్వీకరించండి. నెక్స్ట్ థర్డ్ పాయింట్ ఏమన్నా, మంచి చేతులతో. ఈరోజు నేను డాక్టర్ గారు ఇస్తున్నాం. మీరు అనుకోవచ్చు మీ మంచి చేతులా అని డౌట్ రావచ్చు. మీ అందరికీ డౌట్ రావచ్చు, డాక్టర్ గారు వీళ్ళే చెప్పుకుంటున్నారు మంచి చేతులా అని. మంచి చేతులే కదండి. ఎందుకంటే ఇంతవరకు వరల్డ్లో ఎక్కడా లేదు ఎటువంటి ఆపరేషన్స్ కుట్టు కోత లేకుండా పిల్లల్ని పుట్టించే మ్యాజిక్ ఫార్ములా. మన డాక్టర్ గారు చాలామందికి పిల్లలు పుట్టించేటట్టు చేశారు, ఎటువంటి సర్జరీలు కుట్టు కోత లేకుండా. అంటే మన డాక్టర్ గారు మంచి చేతులేగా. అలాగే ఇంకా లయన్స్ క్లబ్, వాకర్స్ క్లబ్ సేవా సంస్థల్లో కూడా మన డాక్టర్ గారు ఆర్సీగా ఉన్నారు, అలాగే డిప్యూటీ గవర్నర్గా ఉన్నారు. చాలా సేవలు చేస్తున్నారు. చాలామందికి స్కూల్కి వెళ్ళే పిల్లలకి సైకిళ్ళు, అలాగే ఇంకా చాలా నిత్య అన్నదానాలు, ఇంకా ఇంట్లో ఉండే స్త్రీలు వాళ్ళ హస్బెండ్తో పాటు ఏదో ఒకటి చేదోడు వాదోడుగా ఏదో ఒక హెల్ప్గా ఉండటానికి వాళ్ళు ఓన్గా చేయడానికి కుట్టు మిషన్లు, అలాగే గ్రైండర్లు ప్రొవైడ్ చేస్తున్నాం. ఇంకా కాలేజీ పిల్లలకి స్కూల్ ఫీజులు, కాలేజీ ఫీజులు కూడా కడుతున్నారు. అంటే మా చేతులు మంచి చేతులేగా. థ్యాంక్ యూ. అంటే మీ అందరూ అంగీకరించారు మా చేతుల మీదుగా స్వీకరిస్తానికి. ఇంకా ఇక్కడ వీడియోస్ తీస్తున్నారు. మీ అందరికీ డౌట్ రావచ్చు, వీళ్ళేంటి లంచ్ కూర్చోబెట్టి వీడియోస్ తీస్తున్నారు, ప్రచారం చేసుకుంటున్నారని డౌట్ రావచ్చు. ఇది ఎటువంటి ప్రచారం కాదండి. ఈ ఆలోచన మాకు వచ్చినట్టుగానే ఇంకా చాలామంది డాక్టర్స్కి రాకపోవచ్చు. అందుకని చెడైతే అందరికీ చెప్పక్కర్లా, మంచి నలుగురికి చెప్పాలి. ఇప్పుడు సార్ గురించి మీరు వీడియోస్లో చూసే కదా ఇక్కడికి వచ్చారు. అలాగే ఈ వీడియో చూసి ఇంకొంతమంది మంచి డాక్టర్స్ కూడా ఇలా వాళ్ళ దగ్గరికి వచ్చిన పేషెంట్స్కి ఇబ్బంది లేకుండా ఫుడ్ పెడతారని అందు గురించి పెడుతున్నాం. ఇది ఎటువంటి ప్రచారం కాదు, మీరు కంగారు పడక్కర్లేదు. అలాగే అందరికీ ఆల్ ది బెస్ట్ అండి. అతి త్వరలో మీ అందరూ అమ్మా నాన్న అవ్వాలని కోరుకుంటున్నాను. ఈ రోజు నుంచి అందరూ పాజిటివ్గా థింక్ చేయండి, పాజిటివ్ రిజల్ట్ చూస్తారు. థ్యాంక్ యూ సో మచ్. మా డాక్టర్ గారికి కొంచెం వాయిస్ బాగాలేదు, అందుకని కొంచెం లైట్గా విషయస్ అందిస్తారు మీకు. సో ఆల్ ది బెస్ట్.